బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు శబరి నది పోటు తోడవడంతో గోదావరి మహోగ్రహ రూపం దాలుస్తోంది. దిగువ పోలవరం ప్రాజెక్టు పరిధిలోని విలీన మండలాలు మరోసారి నీట మునిగాయి. భద్రాచలం వద్ద గోదావరికి 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉధృతికి కుకునూరు నుంచి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు చేరటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లచ్చగూడెం, సీతారాం నగర్, వెంకటపురం, వింజరం తదితర గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇక వేలేరుపాడు మండలంలో పరిస్థితులు మరీ దారుణంగా మారాయి. ఎద్దువాగు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండటంతో దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పాలవాగు, గుండేటి వాగులు పొంగి పొర్లుతూ కాజ్వేలు మునిగిపోవడంతో మరో 15 గ్రామాలు దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కుక్కునూరులోని గొమ్ముగూడెం గ్రామస్తులను దాచారంలోని పునరావాస కాలనీకి తరలిస్తున్నారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు విస్తృతంగా పర్యటించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, జిల్లా ఎస్పీ ప్రశాంత్ కిషోర్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే బాలరాజు స్వయంగా పడవలు, బైక్లపై ఊళ్లలోకి వెళ్లి ఇల్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు రావాలని ప్రజలను కోరారు. నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిత్యావసరాలు, తాగునీరు, ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ప్రతి ఏటా వస్తున్న వరదలతో తమ బతుకులు రోడ్డున పడుతున్నాయని పోలవరం నిర్వాసితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నీళ్లు వచ్చిన ప్రతిసారి ఇల్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లడం, వరద తగ్గాక మళ్లీ 0 నుంచి కూడా జీవితాన్ని ప్రారంభించడం తమకు నిత్యకృత్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి పరిహారం, శాశ్వత పునరావాసం కల్పిస్తే తప్ప తమకు ఈ వరద కష్టాల నుంచి విముక్తి లభించదని ఆక్రోశిస్తున్నారు. అటు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉగ్రరూపం కొనసాగుతోంది. ఎగువ కాపరు డ్యాం వద్ద గోదావరి వరద 33.600 మీటర్లకు పెరిగింది. స్పిల్వే వద్ద 33.500 మీటర్ల వద్ద నీటి మట్టం నమోదైంది. స్పిల్వేలోని 48 గేట్ల నుండి 10,150,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. నైతిక ఎగువ ప్రాంతాలు వర్షాలకు మహోగ్రరూపం దాలుస్తుంది గోదావరి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, ప్రతి ఏటా కూడా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు వరద ముంపు గురవుతుండగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో ముంపు లేనట్టయినా నిన్నటి వరకు కూడా సంబరపడినటువంటి వారందరూ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షాలతో మరోసారి తమ కట్టుబట్టలతో బయటకు పరుగులెత్తాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పటికే పోలవరం మండలం నియోజకవర్గంలో ఉన్నటువంటి వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో అనేక గ్రామాలను కూడా ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోయే విధంగా కూడా గోదావరి నీరు చుట్టుముట్టేయడం, రాకపోకలు నిలిచిపోవడంతో గ్రామాలను కూడా గోదావరి ముంచేస్తున్నటువంటి భయాందోళనతో ప్రస్తుతం వారందరూ కూడా బయటకు వస్తున్నారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జిల్లా యంత్రాంగం కూడా గ్రామాల్లోకి వెళ్లి ఎవరు కూడా ఇళ్లలో ఉండవద్దు, పునరావాస కేంద్రాలకు తరలి వచ్చేయండి అంటూ కూడా వారిని పిలుపునివ్వడం. ఇప్పటికే గొమ్ముగూడెం గ్రామస్తులందరినీ కూడా దాచారం పునరావాస కాలనీకి తరలించడం కూడా ఇందులోనే భాగంగా చేసుకోవచ్చు. దీంతో నిర్వాసితులందరూ కూడా మరో ఏడాది తమకు ఇంకా పోలవరం ప్రాజెక్టు పునరావాసం కానీ పరిహారం కానీ ఇవ్వకపోవడం వల్ల మళ్లీ కట్టుబట్టలతో బయటకు రావాల్సిన దుస్థితి వచ్చిందని, తక్షణమే తమకు ప్యాకేజీ పూర్తిగా ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఆవేదనతో ఈ రోజు బయటకు వచ్చిన పరిస్థితి. దాదాపు మరొక 2 నెలల పాటు కూడా ఈ వరదలు కొనసాగే అవకాశం ఉంది. కాస్త కుముకు పట్టినప్పటికీ కూడా మళ్ళీ 2 రోజులు 3 రోజుల తర్వాత మళ్ళీ గోదావరి వస్తుందనేటువంటి సమాచారం ఉన్న నేపథ్యంలో ఈ వరద తగ్గే వరకు కూడా ప్రస్తుతం వీరందరూ ఈ పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సిన దుస్థితి అయితే ఏర్పడింది. బ్రాహ్మణి. ఓకే, రైట్ భార్గవ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.